సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మోసగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. మహిళల ఫోటోలు తీసి వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్చి ఈ మధ్య డబ్బుల వసూలుకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జడ్చర్ల కేంద్రంగాను ఇటువంటి సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఓ తాంత్రికుడికి ఫోటోలు పంపిస్తే వాటిని చూసి పరిష్కార మార్గాలు చూపి మీ ఇంట్లో రూపాయల నోట్ల కట్ల వర్షం కురిపించేలా చేస్తారని కొంతమంది మాయగాళ్లు అమాయక మహిళలకు వల విసురుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మహబూబాబాద్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. పుట్టుమచ్చల ఆధారంగా మీ జాతకం చెప్తామంటూ కొందరు మహిళలను ట్రాప్ చేసి వారి నగ్నంగా ఫోటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న మూట గుట్టురట్టయింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో ఈ సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 2 రోజుల క్రితం అంటే కొందరు మహిళలను ట్రాప్ చేసి మీకు మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా తర్వాత మీ జాతకాలు చెప్తామంటూ అలాగే మేము చెప్తే కనకవర్షం కురుస్తుందంటూ కొందరు స్వామీజీలు ట్రాప్ లో మహిళలు పడగా వారిని నగ్నంగా ఫోటోలు తీస్తూ బ్లాక్ మెయిల్ పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. జడ్చర్లలో ఈ సంఘటన రెండోదని చెప్పొచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంగా గతంలో గద్వాల్లో ఈ సంఘటన అంటే కొందరు యువకులు కొందరు రాజకీయ పార్టీలు వెలుగులో అందరూ కూడి కొందరు మహిళలను ట్రాప్ చేసిన సంఘటన మరొక ముందే ఈ సంఘటన జరిగిన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే కొందరు హైదరాబాద్ కేంద్రంగా ఒక స్వామీజీ కొందరు సహచరులతో కలిసి జడ్చర్లో ప్రధానంగా మహిళలను టార్గెట్ చేసి ఆ మహిళల వద్ద మీకు జాతకాలు చెప్తామంటూ మేము జాతకం చెప్తే మీకు కనకవర్షము ఆర్థికంగా తర్వాత అన్ని రకాలుగా మీరు లాభపడతారని చెప్పి వాళ్ళని నగ్నంగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ పాల్పడటంతో ఒక మహిళ ఫోటో ఆమెను బెదిరించడంతో ఈ గుట్టంతా బయటపడిన సంఘటన చోటు చేసుకుంది. అయితే జడ్చర్ల శరవేగంగా అభివృద్ధి చెందిన జడ్చర్లలో ఇలాంటి అక్రమాలు కూడా అంతే స్థాయిలో జరగడం కొంత భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి. పోలీసులు అదుపులో 3 నిందితులున్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తున్నది. అయితే కొందరు మహిళలు ఇప్పటికే జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు కొందరు విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తా ఉంది. అయితే ఒక టీం హైదరాబాద్ కేంద్రంగా ఒక స్వామీజీ కోసం ఇదంతా చేస్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. అయితే ఆ స్వామీజీ కోసం ప్రత్యేక బలగాలను నియమించి స్వామీజీ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు అంటే నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా పూర్తి వివరాలు కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి పూర్తి వివరాలు ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు మనకు తెలిసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మ న్యూస్, జడ్చర్ల నుంచి.